హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో మనం ఫోర్త్ సెమ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ పెయిడ్ క్లాసెస్ చేస్తున్నాం కదా. ఫోర్త్ సెమ్ మ్యాథ్స్ టాపిక్ మనకు ఆల్జిబ్రా అని ఉంటుంది. ఆల్జిబ్రాలో టుడే ఇట్ ఈస్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఫర్మైట్స్ లిటిల్ థీరమ్. చాలా ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది, సింపుల్ థింగ్. లైక్ జస్ట్ మాడ్ కాన్సెప్ట్ ఒక్కటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి మనం ఇక్కడ. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దట్ థింగ్స్. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈజీగా ఉంటుంది, చాలా చిన్న థీరం, దాని నేమ్లోనే ఉంది కదా, లైక్ లిటిల్ థీరం అనేసి చాలా చిన్నగా ఉంటుంది. సో లెట్స్ డిస్కస్ దట్ బట్ బిఫోర్ ఎగ్జామ్స్ పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 అవర్స్ 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SEMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసినాను నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. ఎవ్రీ ఇంటీజర్ A అండ్ ఎవ్రీ ప్రైమ్ P, A⁴P = A mod P అని అంటున్నాం. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి మనం. స్టేట్మెంట్ని అర్థం చేసుకుంటే ప్రూవ్ చేయగలుగుతాం. లైక్ చూడండి, నార్మల్గా మాడ్ మీనింగ్ తెలియాలి మనకి. మాడ్ ఈజ్ నథింగ్ బట్ ది నార్మల్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ లాగా. ఇక్కడ మాడ్ ఆపరేట్ చేసినప్పుడు రిమైండర్ వాల్యూని రిజల్ట్ రాస్తాం మనం. అర్థం చేసుకోండి. లైక్ మాడ్ అప్లై చేసినప్పుడు డివైడ్ చేసి రిమైండర్ వాల్యూని రిజల్ట్ లాగా రాసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తే నేను 17 mod 2 చేస్తే ఏం చేస్తా, ఈ 17ని 2తో డివైడ్ చేస్తా. 2 1s are 2, 2 8s are 16. నార్మల్ డివిజన్ ఆపరేషన్లో అయితే ఈ క్వశ్చన్ని రాసుకుంటాం లైక్ 8 అనేది రిజల్ట్ లాగా. కానీ ఇక్కడ లాగా కాదు. ఇక్కడ 2 1s are 2, 8s are 16 చేశాక నీకు ఏం మిగులుతుంది? ఇక్కడ రిమైండర్ 17 ఉంది, 16 అనేది డివైడ్ అయిపోయింది, జస్ట్ 1 మిగులుతుంది రిమైండర్. దట్ విల్ బి ద ఆన్సర్ హియర్ ఆర్ రిజల్ట్ హియర్ మాడ్ ఆపరేషన్ది. అదే ఒకవేళ 15 mod 2 తీసుకుంటే, లేదంటే 15 mod 3 తీద్దాం. 15 mod 3 తీస్తే 15 divided by 3, 3 1s are 3 5s are తీయొచ్చు. తీసాక మొత్తం డివైడ్ అయిపోయింది, రిమైండర్ ఏం మిగలలేదు. దట్ ఈస్ 0 ఈజ్ ద రిమైండర్ హియర్. సో మాడ్ ఆపరేషన్లో రిమైండర్ని రిజల్ట్ లాగా రాయాలి. అయితే ఇప్పుడు ఈ థీరంని అర్థం చేసుకోండి. థీరం ఏం చెప్తుంది చూడండి. ఫర్ ఎవ్రీ ఇంటీజర్ A అండ్ ఎవ్రీ ప్రైమ్ P, మాడ్ ప్రైమ్ P A⁴P = A mod P అనేసి థీరం స్టేట్మెంట్ చెప్పినాం. A⁴P = A mod P. సో నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. సో చూడండి, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్కి నేను 4⁴3 తీసుకుంటే ఇక్కడ P అనేది ప్రైమ్ నెంబరే ఉండాలి. సో నువ్వు 4⁴2 తీసుకొని 4⁴6 తీసుకొని ట్రై చేయొద్దు. దిస్ పవర్ మస్ట్ బీ అ ప్రైమ్ నెంబర్. లైక్ 4⁴3 తీసుకుంటే ఇట్ విల్ బీ
4 4 4, దట్ ఈస్ 4ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి 12 16 4 64, రైట్. 64 తీసుకుంటే ఈ రిజల్ట్ డైరెక్ట్గా తీసుకోం మేడం, మాడ్యులస్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి mod p పెట్టాలి. లైక్ mod p పెట్టడం ఈజ్ నథింగ్ బట్ ది mod p హియర్ ఈజ్ ద 3. 64 mod 3 అని అన్నప్పుడు 64ని 3తో డివైడ్ చేయండి. 3 1 జా 3 2 జా 6, 3 1 జా 3 పోయాక ఇక్కడ 1 రిమైండర్ మిగులుతుంది. సో దిస్ విల్ బి ద 1. నౌ ఏ mod p అని అన్నప్పుడు 4 తీసుకుంటా, నేను 4 mod 3 పెడతా. 4 mod 3 పెడితే 4ని 3తో డివైడ్ చేస్తే 3 1 జా 3 అయిపోతుంది, రిమైండర్ 1 మిగులుతుంది. దిస్ ఈజ్ ద థీరం మీనింగ్ అనమాట. ఫర్ ఎవ్రీ ఇంటీజర్ ఏ అండ్ ఎవ్రీ ప్రైమ్ ప్రైమ్ p a పవర్ p ఈజ్ ఈక్వల్ టు a mod p అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్, పవర్ పెట్టినాము అని అంటే దాన్ని అగైన్ అండ్ అగైన్ మల్టిప్లై చేస్తాం. కానీ నువ్వు మల్టిప్లై చేశాక డివైడ్ చేసినా కూడా లైక్ మోడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి నువ్వు ఆ మల్టిప్లై చేసిన అన్నీ పోయి ఫర్దర్గా రిమైండర్ నీకు ఒకటే వాల్యూ మిగులుతుంది. అదే నువ్వు ఆ నెంబర్ని ఒకేసారి డివైడ్ చేసినా కూడా నీకు రిమైండర్ అదే వాల్యూ మిగులుతుంది అని ఈ ఒక్క ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. నౌ లెట్ us ప్రూవ్ దిస్ థింగ్. సో ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ కోసం మనం నార్మల్గా ఏ అనే ఒక ఇంటీజర్ కన్సిడర్ చేద్దాం అండ్ p అనే ఒక ప్రైమ్ కన్సిడర్ చేద్దాం. p అనే ఒక ప్రైమ్ కన్సిడర్ చేస్తే నార్మల్గా అకార్డింగ్ టు డివిజన్ అల్గారిథం మనం ఏం రాయొచ్చు, ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే ఆ 2 నెంబర్స్ని a అండ్ b తీసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r లాగా రాస్తారు. ఇక్కడ r అనేది రిమైండర్. ఈ రిమైండర్ వాల్యూ కూడా ఫర్దర్గా ఈ b కంటే కూడా తక్కువ ఉంటుంది అండ్ 0 కంటే ఎక్కువ ఉంటుంది, ఆర్ ఐదర్ 0 అయినా ఉండొచ్చు రిమైండర్ అని. రిమైండర్ ఎప్పుడైనా 0 అయినా వస్తుంది, 0 కంటే తక్కువ వస్తుంది. కానీ ఏదైతే నెంబర్తో డివైడ్ చేస్తుంటామో దానికంటే తక్కువనే వస్తుంది. ఏదైతే నెంబర్తో డివైడ్ చేస్తామో దానికంటే తక్కువ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3తో నేను ఏ నెంబర్ని డివైడ్ చేసినా నీకు రిమైండర్లో 0 1 2నే వస్తాయి. 3 అయితే రాదు కదా, 3తో డివైడ్ చేసినప్పుడు 3 రిమైండర్ రాదు. సేమ్ వేలో ఇక్కడ ఈ రిమైండర్ అనేది ఆ b వాల్యూ కంటే తక్కువ వస్తుంది అని చెప్పేసి డివిజన్ అల్గారిథం మనకు తెలుసు. అకార్డింగ్ టు ఈ డివిజన్ అల్గారిథం మనం ఏపీకి రాస్తే a ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ సమ్ q ప్లస్ r లాగా రాసేయచ్చు. రాసాక చూడండి ఇక్కడ ఈ 0 వాల్యూ అనేది 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ p లాగా రాసేయచ్చు. p కంటే కూడా రిమైండర్ తక్కువ ఉంటుంది. అయ్యాక ఇప్పుడు మనం నార్మల్గా ఈ a ఏదైతే ఉందో దీన్ని r mod p లాగా రాయొచ్చు. ఎందుకంటే చూడండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు. ఈ 0 ఆర్ 1 ఆర్ 2 వచ్చినాయి కదా, దీన్ని ఇవి ఎప్పుడు వస్తాయి, 3తో డివైడ్ చేసిన కేసులో వస్తాయి. నేను ఇప్పుడు వీటన్నిటికీ mod 3 తీసుకున్నా కూడా మళ్ళీ ఇవే వాల్యూస్ వస్తాయి. లైక్ నువ్వు 1 mod 3 తీసుకున్నావు అనుకో, 1 డివైడెడ్ బై 3 తీసుకోవాలి. అయితే 3తో 1 డివైడ్ అవ్వదు, అది అట్లానే పెట్టేస్తాం. 2/3 తీసుకున్నా కూడా బై 3 ఇన్ ద సెన్స్ హియర్ 2 mod 3 అని. సో 2 mod 3 తీసుకున్నా కూడా 2/3 చేయాలి. ఆ కేసులో కూడా 3తో 2 డివైడ్ అవ్వకుండా నీకు మళ్ళీ 2 వాల్యూనే వస్తుంది. సో మొత్తం మీద ఏదైతే రిమైండర్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఆ రిమైండర్ వాల్యూస్ని మనం దేంతో అయితే డివైడ్ చేసినామో దాని మోడ్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ r అనే రిమైండర్ని మనం ఇంతకుముందు ఏని pతో డివైడ్ చేసి ఇదంతా రాసినుండే కాబట్టి r mod p లాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. a ఈజ్ ఈక్వల్ టు r mod p వేర్ r ఈజ్ ద రిమైండర్ హియర్. ఇఫ్ ఇన్ కేస్ r వాల్యూ అనేది 0 అయింది అని అంటే డైరెక్ట్గా a ఈజ్ ఈక్వల్ టు p అయిపోద్ది. మనకి r వాల్యూ 0 రాలేదు అని అంటే డైరెక్ట్గా మనం ఈ pతో సమ్ ఏదైనా వాల్యూస్ని మల్టిప్లై చేసి ఇలాగ రాసినాము అనేసి రిప్రజెంట్ చేయొచ్చు, డైరెక్ట్ సొల్యూషన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ r వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, r వాల్యూ 0 కాలేదు అని అంటే ఇది సమ్ వాల్యూ అయి ఉంటుంది. ఈ వాల్యూని మనం ఇట్ ఈస్ అ మల్టిప్లికేషన్ మాడ్యులో విత్ రెస్పెక్ట్ టు pతో ఉన్న వాల్యూస్ అనేసి అనుకోవచ్చు. మల్టిప్లికేషన్ మాడ్యులో ఇన్ ద సెన్స్ మనకు మాడ్యులస్ అప్లై చేశాక ఏవైతే వాల్యూస్ వస్తున్నాయో ఈ 0 అండ్ 1 అండ్ 2 ఉన్నాయి కదా, ఇవే వాల్యూస్ వస్తాయి. ఇంకా నువ్వు ఏ నెంబర్ తీసుకొని mod 3 పెట్టినా కూడా ఇవే వాల్యూస్ వస్తాయి. నువ్వు ట్రై చేయండి. 6 mod 3 వేసేను 0 వస్తుంది. అదే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి 19 mod 3 చేస్తే 1 వస్తుంది. ఈ ఒక ఎప్పుడైనా మాడ్యులస్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాక సర్టైన్ వాల్యూస్ దట్టు మనం దేంతో డివైడ్ చేస్తున్నామో దానికంటే తక్కువ వాల్యూసే వచ్చుకుంటూ పోతాయి. దీన్ని మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్ అని చెప్పేసి చెప్తాం. సో ఇప్పుడు మనం ఈ 3కి రిలేటెడ్గా మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్లోనే ఈ r వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే చూడండి ఈ r నాట్ ఈక్వల్ టు 0 కేసులో ఈ వాల్యూ ఏమైంటుంది, r ఆ మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్ రిలేటెడ్ టు pలోనే వాల్యూస్ అయి ఉంటాయి. ఇవి
దట్ ఈజ్ ఈ మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్లో ఏమైనా వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు 1 2 3 4 అప్ టు p-1 వరకు. ఇందాక చెప్పినట్టు 3తో డివైడ్ చేసినప్పుడు 0 1 2 ఈజ్ ద లాస్ట్ అనుకున్నట్టు ఇక్కడ pతో డివైడ్ చేసినప్పుడు p-1 విల్ బి ద లాస్ట్ థింగ్ ఇన్ ద రిమైండర్ గ్రూప్. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్ యాజ్ వెల్. అయితే ఇంకొక థింగ్ కూడా సేమ్ మనం ఇంతకుముందు డిఫైన్ చేసిన దాని అకార్డింగ్ ఈ మల్టిప్లికేషన్ మాడ్యులో ఆఫ్ 3 గ్రూప్లో ఎలిమెంట్స్ 0 1 2 ఉండే. కానీ నేను ఇప్పుడు ఇది 0 తీసేసిన. ఇంతకుముందే మనం కన్సిడర్ చేసినాము ఇక్కడ ఆర్ వాల్యూ ఒకవేళ 0 అయితే బోత్ ద సైడ్స్ వాల్యూస్ అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ p వచ్చేసాయి అనేసి ఇంతకుముందు ఆర్ వాల్యూ 0 వచ్చినప్పుడు ట్రైవల్ సొల్యూషన్ వచ్చేసి ఇది క్లోజ్ చేసేసినాం. సో 0 తీసేస్తే మిగిలిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఇదేదైతే నెంబర్ ఉందో మల్టిప్లికేషన్ మాడ్యులో నెంబర్ దానికంటే ఒకటి తక్కువ ఉన్నాయి. లైక్ నువ్వు 3 తీసుకున్నప్పుడు 0 వదిలేస్తే 2 ఉన్నాయి, 3 కంటే 1 తక్కువ. అదే నువ్వు 4 తీసుకుంటే 4తో మల్టిప్లికేషన్ మాడ్యులో చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూస్ 0 1 2 అండ్ 3 వచ్చి ఉంటాయి. రిమైండర్స్లో ఇవే పాసిబుల్ అవుతాయి. సో ఇందులో నేను 0 తీసేస్తే 4 కంటే ఒకటి తక్కువ అన్ని మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్లో ఉన్నాయి. రిజల్ట్ గ్రూప్ ఏదైతే కన్సిడర్ చేసినామో అందులో. సేమ్ వేళ యూ ఆఫ్ పీలో మనం ఈ p-1 నెంబర్స్ ఉన్నాయి అని అనుకున్నాం కదా, ఇందులో 0 తీసేశాక మనకి మిగిలేవన్నీ p-1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మిగులుతాయి. దట్ ఈస్ చూడండి ఇందులో ఎన్ని నెంబర్స్ ఉంటాయి అని అంతే. ఆ రిజల్టెంట్ గ్రూప్లో మాడ్యులస్ పర్ఫామ్ చేశాక రిజల్ట్స్ పాసిబుల్ అయిన గ్రూప్లో ఏ నెంబర్తో అయితే మాడ్యులో పర్ఫామ్ చేస్తున్నామో దానికంటే ఒకటి తక్కువ అన్నీ ఉంటాయి అని. ఇక్కడ p అనేది మాడ్యులస్ పర్ఫామ్ చేసినాము, సో దానికంటే ఒకటి తక్కువ అనేసరికి p-1 నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ పాసిబుల్ అవుతాయి. సో మొత్తం మీద ఈ గ్రూప్లో మనకి ఒకటి తక్కువ p కంటే ఒకటి తక్కువ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని. ఆర్డర్ ఆఫ్ యూ ఆఫ్ p తీసుకుంటే దట్ ఈస్ ఇందులో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి p-1 నెంబర్స్ ఉన్నాయి, p కంటే ఒకటి తక్కువ నెంబర్స్ ఉంటాయి ఇందులో. అయ్యాక దీన్ని ఇప్పుడు బోత్ సైడ్స్ నేను ఆర్కి పవర్ లాగా ఇది తీసుకుంటా, ఆర్కి పవర్ p-1. బోత్ సైడ్స్ జస్ట్ బేస్లో ఆర్ తీసుకుంటున్నా అంతే. పవర్స్ తీసుకోమా మనం బోత్ సైడ్స్, అట్లానే బేస్లు కూడా తీసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ బేస్ కన్సిడర్ చేస్తున్నాం. బేస్ కన్సిడర్ చేశాక నార్మల్గా చూడండి మనం ఇంతకుముందు ఒక ఫినైట్ గ్రూప్ అప్పుడు చూసినాం. దట్ ఈస్ a బిలాంగ్స్ టు g తీసుకుంటే a పవర్ మోడ్ ఆఫ్ g వాల్యూ అనేది డెఫినెట్గా a పవర్ ఆర్డర్ ఆఫ్ g ఈజ్ ఈక్వల్ టు e అవుతుంది అనేసి దీన్ని ప్రూఫ్ చూసినాం మనం ఇంతకుముందు లాస్ట్ లాగ్రాంజెస్ థీరం అప్పుడు. అయితే దీని అకార్డింగ్ మనం ఇప్పుడు ఇది దీనికి అప్లై చేస్తే ఇది ఒక ఫార్ములా లాగా అనుకోండి, దీనికి అప్లై చేస్తే ఆర్ పవర్ యూ ఆఫ్ p ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని కన్సిడర్ చేసినప్పుడు దిస్ మస్ట్ బి ఐడెంటిటీ ఎలిమెంటే అయి ఉంటుంది. ఏదైతే గ్రూప్ తీసుకుంటూ ఉంటామో దాని ఆర్డర్తో ఏకి పవర్ పెడితే దట్ విల్ బి ఈ. సేమ్ వేలో ఇక్కడది ఈలాగా చెప్పొచ్చు. దీని అకార్డింగ్ నేను ఇది రాసిన నాకు కనిపించినట్టుంది. సో మాడ్ g ప్లేస్లో ఇట్ వాస్ యూ ఆఫ్ p. నార్మల్గా ఆర్డర్ ఆఫ్ g ఎట్లయితే తీసుకున్నామో ఆర్డర్ ఆఫ్ దిస్ మాడ్యులస్ గ్రూప్ తీసుకున్నాం. దిస్ వాస్ ఈ అని అన్నప్పుడు 1. నో ఫర్దర్గా దీని వాల్యూ మనకి p-1కి ఈక్వల్ అని తెలుసు. సో p-1 పెడతా నేను. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదంతా మనం నార్మల్గా ఆర్కి పెట్టినాం, ఏ ఎలిమెంట్ కాకుండా ఆర్ ఎలిమెంట్కి పెట్టినాం. ఆర్ పవర్ p-1 ఈజ్ ఈక్వల్ టు 1 లాగా రాసేయచ్చు. రాసే దీన్ని మోడ్ p పెడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం అవ్వదు. ఎందుకు అని అంటే చూడండి 1తో మనం దేన్ని డివైడ్ చేసినా మళ్ళీ మనకి ఫర్దర్గా 1 వస్తుంది. లైక్ నువ్వు 1ని సమ్ 3తో డివైడ్ చేయి 1 వస్తుంది, 1 సమ్ 4తో డివైడ్ చేయి 1 వస్తుంది. సో 1కి మాడ్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నా కూడా మళ్ళీ 1 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే 1 రిమైండర్ వస్తుంది ఫర్దర్గా ఇంకా మనం దేనితో డివైడ్ చేసినా. 1 అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి. సో 1 mod p లాగా రాసేయచ్చు. దీన్ని 1 వచ్చినుండే 1ని 1 mod p లాగా రాసేయచ్చు. నేను రాసే ఈ ఆర్ పవర్ p-1 మీనింగ్ ఏంటి చెప్పండి? 1/xని మనం x పవర్ -1 లాగా రాస్తాం. సేమ్ వేలో ఇక్కడ ఆర్ పవర్ p-1ని నేను ఆర్ పవర్ p ఇంటూ ఆర్ పవర్ -1 లాగా రాసి ఈ ఆర్ పవర్ -1 ఈజ్ నథింగ్ బట్ ది ఫర్దర్గా డినామినేటర్లో పెట్టొచ్చు ఆర్ని. ఆర్ పవర్ p/r ఈజ్ ఈక్వల్ టు 1 mod p అయితే ఫర్దర్గా ఈ ఆర్ని ఇక్కడ సైడ్ మల్టిప్లై చేసి ఇట్ విల్ బి ఆర్ పవర్ p ఈజ్ ఈక్వల్ టు ఆర్ mod p లాగా రాయొచ్చు. దిస్ విల్ బి ద ప్రూఫ్ ఓన్లీ ఇఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ఆర్ మనం ఏ పెడితే ఏ పవర్ p ఈజ్ ఈక్వల్ టు ఏ mod p లాగా రాయొచ్చు. జస్ట్ ఆర్ని ఏతో రీప్లేస్ చేసేస్తే ఏ పవర్ p ఈజ్ ఈక్వల్ టు ఏ mod p వచ్చేస్తుంది. దట్ వాజ్ ద ప్రూఫ్ హియర్. సో దిస్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. నార్మల్గా ఉన్న బుక్లో ఉన్న లైన్ని లైన్ టు లైన్ నేను వర్టిఫై చేసి చెప్తే ఇంత లెంత్ అయ్యేది కాదు. ఇది జస్ట్ 1 పేజ్లో ఉంటుంది. కాకపోతే ఐ వాజ్ ట్రైంగ్ టు గివ్ ద రీజన్స్ బిహైండ్ ఎవ్రీ స్టెప్. సో అందుకే నేను ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన విత్ కాన్సెప్ట్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చిన కదా నోట్స్ పీడిఎఫ్లో దాని అకార్డింగ్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మీకు. ఇది ఏమైనా డౌట్స్ అనిపించినా కూడా మళ్ళీ వెనక్కి ఒకసారి చూడండి. ఇవి కాన్సెప్చువల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం
ఒక 2-3 టైమ్స్ చూస్తే మనకి ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం కంటే కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం. సెకండ్ టైం చూస్తే ఇంకొంచెం బ్రెయిన్లోకి ఎక్కుతుంది. థర్డ్ టైం అలాగే రిపిటేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు కదా. రివైజ్ చేసుకొని చూడండి, మళ్ళీ ఈజీ అయిపోతుంది. ఒక్కసారి జస్ట్ వితిన్ సెకండ్స్లో రివైజ్ చేసేద్దాం. స్టేట్ అండ్ ప్రూఫ్ ఫార్మాట్స్ లిటిల్ థీరం. స్టేట్మెంట్ చెప్పినాం, ఎవ్రీ ఇంటీజర్కి మనం a పవర్ p ఈజ్ ఈక్వల్ టు a mod p లాగా రాసేయచ్చు. a అండ్ p అనేవి, p అనేది ప్రైమ్, a అనేది ఇంటీజర్ కన్సిడర్ చేస్తే బై డివిజన్ ఆల్గరిథం మనం ఏం చెప్పొచ్చు, a ఈజ్ ఈక్వల్ టు pm ప్లస్ r లాగా రాసేయచ్చు. ఈ ఏని r mod p లాగా రిప్రజెంట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకు అని అంటే ఆ రిమైండర్ వాల్యూ అనేది p కంటే తక్కువనే ఉంటాయి. దానికి ఫర్దర్గా మోడ్ అప్లై చేసినా అవే వాల్యూస్ వస్తుంటాయి. నౌ r ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ కన్సిడర్ చేస్తే r 0 ఉన్న కేసులో ట్రైవల్ సొల్యూషన్ వస్తుంది. r నాట్ ఈక్వల్ టు 0 ఉన్న కేసులో ఈ మల్టిప్లికేషన్ మాడ్యులో గ్రూప్లో మనం ఏంటి రిమైండర్స్ తీసుకుంటాం కదా, అది ఒక్క వాల్యూ తక్కువ ఉంటుంది. లైక్ p కంటే ఒక వాల్యూ తక్కువ. సో ఆర్డర్ ఆఫ్ u ఆఫ్ pని రిప్రజెంట్ చేసినప్పుడు అంటే u ఆఫ్ pలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, p-1 ఎలిమెంట్స్ ఉంటాయి. బోత్ ద సైడ్స్ బేస్లో r తీసుకున్నాను నేను, దానికి r తీసుకొని నార్మల్గా g ఈజ్ అ ఫినైట్ గ్రూప్ అయ్యి a బిలాంగ్స్ టు g అయితే a పవర్ మోడ్ ఆఫ్ gని మనం ఈలాగా రిప్రజెంట్ చేస్తాం. ఇది ఫార్ములా. దీని ప్రూఫ్ కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. సో పెయిడ్ క్లాసెస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు కింద ఉన్న లింక్ త్రూ జాయిన్ అవ్వచ్చు. నౌ ఇఫ్ g ఈజ్ ఎనీ ఫినైట్ గ్రూప్ విత్ a బిలాంగ్స్ టు g అయితే a పవర్ మోడ్ ఆఫ్ g ఈజ్ ఈక్వల్ టు ఈలాగా రాసేస్తాం. దాని అకార్డింగ్ మనం rకి రాస్తే r పవర్ మోడ్ ఆఫ్ u ఆఫ్ pని 1 రాసినాం. 1 మోడ్ p తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అని అంటే 1తో మనం దేన్ని డివైడ్ చేసినా మళ్ళీ రిమైండర్ లాగా అదే వస్తుంది. మాడ్యులస్ మీనింగే రిమైండర్ తీసుకోవడం. సో 1 మీనింగ్ దానిది. -1ని మనం డివైడెడ్లో r రాయొచ్చు. దట్ ఈస్ r పవర్ -1ని డివిజన్లో r రాయొచ్చు. r ఇక్కడ వచ్చేస్తే r mod p. r పవర్ p ఈజ్ ఈక్వల్ టు r mod p వచ్చింది. ఫర్మాట్స్ లిటిల్ థీరం స్టేట్మెంట్ వాజ్ a పవర్ p ఈజ్ ఈక్వల్ టు a mod p అని. సో r ప్లేస్లో rతో ఏని రీప్లేస్ చేసేస్తే అది వచ్చేసింది. ఓన్లీ టిప్ హియర్ ఈజ్ ఈ మాడ్యులస్ మీనింగ్ తెలియడం. అయితే ఈ మాడ్యులస్ ఆపరేషన్ని చాలా డిఫరెంట్ లెటర్స్తో రిప్రజెంట్ చేసుకుంటారు. లైక్ ఈ డివిజన్ సింబల్ ఉంటుంది కదా, దాంతో కూడా రిప్రజెంట్ చేస్తారు. దిస్ ఈజ్ మాడ్ అనేసి సిఎస్లో, కంప్యూటర్ సైన్స్లో దీన్నే మాడ్ లాగా ట్రీట్ చేస్తాం. ఈ ఇంటూ 6ని నేను ఇక్కడ మాడ్యులస్ ఆపరేషన్ లాగా తీసుకున్నా. దట్ ఈస్ 12 mod 6 తీసుకుంటే 12 mod 6 లాగా. జస్ట్ ఈ ఇంటూ 6 ఈజ్ నథింగ్ బట్ ది మాడ్యులస్ ఆపరేషన్ లాగా తీసుకున్నా. మాడ్యులస్ మీనింగ్ ఇది. రిమైండర్స్ తీసుకోవాలి, దాంతో ఆపరేట్ చేయాలి, రాయాలి, అదంతా. ఇంకా జస్ట్ ఏదైతే నేను మాడ్యులస్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినానో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది ఇచ్చిన అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్బిట్ స్టెబిలైజర్ థీరం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. రిమైనింగ్ సిలబస్ మనం పెయిడ్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద ఇచ్చిన కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ త్రూ మీరు అది జాయిన్ అవ్వచ్చు.